అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో కష్టపడి సొంత కంటెంట్తో వ్యూస్ రెవెన్యూ తెచ్చుకునే వాళ్ళు కొందరైతే, పక్కన వాళ్ళ కంటెంట్ కాపీ కొట్టి వీడియోలు చేసే వాళ్ళు ఇంకొందరున్నారు. యూట్యూబ్ ఎంత మానిటరింగ్ చేస్తున్నా ఇలాంటి కాపీ బ్యాట్స్ పక్కనోళ్ళ కంటెంట్ తస్కరించి హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే యూట్యూబ్ పాలసీ మారింది. ఇకపై ఇలాంటి వాళ్ళ ఆటలు సాగవు. జూలై 15 నుంచి యూట్యూబ్ పాలసీ పూర్తిగా మారిపోనుంది. యూట్యూబ్ తన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కింద కొత్త పాలసీ మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం కంటెంట్ ఒరిజినల్ కాకపోయినా, రిపీట్ కంటెంట్ అయినా, యూజ్లెస్ కంటెంట్ అయినా దానికి మానిటైజేషన్ ఉండదు. మానిటైజేషన్ కాకపోతే దానికి ఎలాంటి రెవెన్యూ రాదు. అంటే జూలై 15 తర్వాత ఒరిజినల్ కరెక్ట్ కంటెంట్ కి మాత్రమే మనీ వస్తుంది. క్లిక్ బైట్ వీడియోలు, క్వాలిటీ లేని వీడియోల వల్ల లాభం అయితే ఉండదు. ఈ కొత్త పాలసీ ప్రకారం ఇతరుల కంటెంట్ ను తీసుకునేవారు దాన్ని పెద్దగా ఎడిట్ చేయకుండా, మార్పులు చేయకుండా మళ్ళీ రీయూజ్ చేస్తే ఆ వీడియోలకు ఇకపై మానిటైజేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, రియాక్షన్ వీడియోలు, మాషప్లు లేదా ఏఐ ఆధారిత స్లైడ్ షోలు లాంటి కంటెంట్లకి ఈ కొత్త నిబంధనల ప్రకారం డబ్బులు రావు. యూట్యూబ్ ఈ మార్పులను అమలు చేయడానికి తన కంటెంట్ గుర్తింపు వ్యవస్థలను మెరుగుపరచనుంది. ఈ వ్యవస్థలు వీడియోల టైటిల్స్, థంబ్నెయిల్స్ వివరాలను గమనిస్తూ రియల్ కంటెంట్ ని కనిపెడతాయి. మాస్ ప్రొడ్యూస్డ్ లేదా రిపీటేటివ్ కంటెంట్ ను గుర్తిస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ కాని కంటెంట్ ను ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఫలితంగా రియల్ యూట్యూబ్ క్రియేటర్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ కొత్త విధానం జూలై 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఈ మార్పులు ప్రధానంగా ఆటోమేషన్ టూల్స్ లేదా ఏఐ ఆధారిత కంటెంట్ పై ఆధారపడే ఛానళ్లను ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళ వీడియోలను తీసుకొని తక్కువ ఎడిటింగ్ తో రీఅప్లోడ్ చేసే ఛానళ్లు లేదా క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ తో వ్యూవర్స్ ని ఆకర్షించే ఛానళ్లు ఈ రూల్స్ వల్ల ఆదాయాన్ని కోల్పోతాయి. ఈ నిర్ణయం యూట్యూబ్ ప్లాట్ఫామ్ ను మరింత ప్రక్షాళన చేయడానికి, నాణ్యమైన కంటెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఒక అడుగ్గా భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు అనేక ఛానళ్లను ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా రియాక్షన్ ఛానళ్లు, కంపైలేషన్ పేజీలు, ఒరిజినల్ కంటెంట్ ను సృష్టించని వాటిపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. యూట్యూబ్ ప్రకారం కంటెంట్ వినోదాత్మకంగా లేదా విద్యాపరంగా ఉండాలి, అంతేగాని వ్యూస్ కోసం అప్లోడ్ చేయకూడదు. ఈ మార్పులు క్రియేటర్లను తమ కంటెంట్ వ్యూహాలను మార్చుకోవటానికి ఒత్తిడి చేస్తాయి. ఇకపై మంచి సొంత కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.